మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. ఫోటోగ్రాఫర్ వస్తా ఒక గంట. भाई बाइक का ही वर्क है यहाँ तक। కానీ ఇక్కడ దూరాలలో ఓటు వేసుకుంటే బురదలా గుట్టుకొని చస్తారు. ఇక్కడ ఇట్లా తిరిగితే తిరిగితే దూరాలలో బురదలు ఇక్కపోయి చస్తారు. ఇక్కడ 100 కిలోమీటర్లు నీళ్ళు నిల్వ నుంచి తీసుకుంటే మంచిదా, బురదల నుంచి తీసుకుంటే మంచిదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరికి రానటువంటి అదృష్టం మీకు దొరికింది, ఎవరికి రానటువంటి అవకాశం మీకు కలిగింది. మీ పేరు చిరస్థాయిగా ఉండాలంటే వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి. పాలమూరు జిల్లాకు న్యాయం చేయండి. కానీ ఇంకా అధికారంలో వచ్చినందుకు కూడా తప్పు మాట్లాడితే పాలమూరు ప్రజలు తిక్కలు కాదు, పిచ్చోళ్ళు కాదు, రైతులు పిచ్చోళ్ళు కాదు, అందరు చూస్తున్నారు. దూరాలు ఎండిపోయినాయి. దీన్ని విరమించుకోండి. కక్షలు, మీకు అవకాశం వచ్చింది. కక్షలు, పగలు, ప్రతీకారాలు బంద్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రాజెక్టు జాప్యం కావడానికి కూడా వీళ్ళు కేసులు వేసినారు. పర్యావరణ కేసులని, అటవీ కేసులని, వన్యప్రాణుల కేసులని, రకరకాల కేసులు వేసినారు. అనేక రకాల కేసులు వేయడం ద్వారా ప్రాజెక్టు యొక్క పురోగతిని అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ముందు పోకుండా ఉండడానికి ఒప్పందించినారు, సహకరించినారు, సర్దిగట్టినారు. మరి ఇవాళ వాళ్ళు జాప్యం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వాస్తవంగా చూడాలనేటువంటి అంశాన్ని ఎత్తుకోవడంలోనే పాలమూరుకు నీళ్లు దక్కోద్దు అనేటువంటి కుట్ర దాగి ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకు కొన్నిసార్లు విడమర్చి కూడా మంచిదే. అందుకే కొంత సమయం తీసుకొని చెప్పాలని మేము అందరం కూడా వాళ్ళకి కల్పించినాం. ఫోటోగ్రాఫర్ వస్తా ఒక గంట. भाई बाइक का ही वर्क है यहाँ तक। కానీ ఇక్కడ దూరాలలో ఓటు వేసుకుంటే బురదలా గుట్టుకొని చస్తారు. ఇక్కడ ఇట్లా తిరిగితే తిరిగితే దూరాలలో బురదలు ఇక్కపోయి చస్తారు. ఇక్కడ 100 కిలోమీటర్లు నీళ్ళు నిల్వ నుంచి తీసుకుంటే మంచిదా, బురదల నుంచి తీసుకుంటే మంచిదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరికి రానటువంటి అదృష్టం మీకు దొరికింది, ఎవరికి రానటువంటి అవకాశం మీకు కలిగింది. మీ పేరు చిరస్థాయిగా ఉండాలంటే వెంటనే 10% పనులు కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి.
పాలమూరు జిల్లాకు న్యాయం చేయండి. కానీ ఇంకా అధికారంలో వచ్చినందుకు కూడా తప్పు మాట్లాడితే పాలమూరు ప్రజలు చిక్కులు కాదు, పిచ్చోళ్ళు కాదు, రైతులు పిచ్చోళ్ళు కాదు, అందరు చూస్తున్నారు. దూరాలు ఎండిపోయినాయి. దీన్ని విరమించుకోండి. కక్షలు, మీకు అవకాశం వచ్చింది. కక్షలు, పగలు, ప్రతీకారాలు బంద్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రాజెక్టు జాప్యం కావడానికి కూడా వీళ్ళు కేసులు వేసినారు. పర్యావరణ కేసులని, అటవీ కేసులని, వన్యప్రాణుల కేసులని, రకరకాల కేసులు వేసినారు. అనేక రకాల కేసులు వేయడం ద్వారా ప్రాజెక్టు యొక్క పురోగతిని అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ముందు పోకుండా ఉండడానికి ఒప్పందించినారు, సహకరించినారు, సత్తిగట్టినారు. మరి ఇవాళ వాళ్ళు జాప్యం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వాస్తవంగా చూడాలనేటువంటి అంశాన్ని ఎత్తుకోవడంలోనే పాలమూరుకు నీళ్లు తక్కువ అనేటువంటి కుట్ర దాగి ఉంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఎన్నిసార్లు విడమని కూడా మంచిదే. అందుకే కొంత సమయం తీసుకొని చెప్పాలని మేము అందరం కూడా వాళ్ళకి